కోవా టీవీ. తెలంగాణలో అక్రమ పార్కింగ్ చేశారో ఇక టోయింగ్. రోజువారీ పార్కింగ్ ఫీజులు సైతం నెత్తిన పడతాయి. ఒకవేళ బ్రేక్ డౌన్ అయిన వాహనాలను రోడ్లపై వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. కొత్త ముసాయిదా పాలసీ రూపొందించిన రవాణా శాఖ ప్రభుత్వానికి పంపించింది. ప్రజల నుండి సూచనలను, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత అమలు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వ వాహనాల పార్కింగ్ కు సంబంధించి కొత్త పాలసీని తీసుకురాబోతుంది. ఇకపై వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం, రోజుల తరబడి వాహనాలను రోడ్డు పక్కన నిలపడం వంటివి కుదరదు. ఇలా వాహనాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే కొత్త రూల్స్ అమలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో వాహనాల పార్కింగ్ సహా ఇతర అంశాలకు సంబంధించి కొత్తగా ముసాయిదా పాలసీని రవాణా శాఖ ప్రభుత్వానికి సమర్పించింది. ఇటీవల సుప్రీంకోర్టు రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సర్కార్ ఈ ముసాయిదాను ఆమోదించగానే ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. ఆ తర్వాతే అమలు చేయనున్నారు. ఈ ముసాయిదా ప్రకారం ఎవరైనా వాహనాలను రోడ్లపై వదిలేసి వెళ్తే గతంలో జరిమానా విధించేవారు. ఇకపై అలా కాదు, జరిమానాలతో పాటుగా వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. టోయింగ్ ఛార్జీలను కూడా వాహన యాజమాని చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆ వాహనాన్ని పోలీసుల దగ్గర ఉంచినా అన్ని రోజులకు పార్కింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వాహనంపై ఏవైనా పెండింగ్ చలాన్లు ఉన్నా, ఇతర డాక్యుమెంట్లకు సంబంధించి ఏవైనా జరిమానాలు ఉన్నా చెల్లించాల్సిందే. ఒకవేళ వాహన యాజమాని నెల నుంచి 45 రోజుల్లో క్లెయిమ్ చేయకపోతే ఆ వాహనాన్ని వేలానికి పంపే అవకాశం ఉంటుంది. వాహనాలు ట్రాఫిక్ కి ఇబ్బందిగా మారిన సమయంలో, బ్రేక్ డౌన్ అయిన సందర్భంలో ఫుట్పాత్లపై నో పార్కింగ్ జోన్లలో వాహనాల్ని టోయింగ్ చేయాలని రవాణా శాఖ ముసాయిదాలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వాహనాలు టోయింగ్, పార్కింగ్ ఫీజులకు సంబంధించి కూడా రవాణా శాఖ ఛార్జీలను ప్రతిపాదించింది. నగరాలు, గ్రామీణ ప్రాంతాల వారీగా ఈ ఛార్జీలు వేర్వేరుగా ఉన్నాయి. ఈ వాహనాలను పార్క్ చేసేందుకు కొత్తగా పీపీపీ భాగస్వామ్యంలో పార్కింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. ఈ వాహనాలకు నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాలను బట్టి రోజువారీ పార్కింగ్ ఫీజులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. బైకులకు రోజుకు 20 నుంచి 30, ఆటోలకు 35 నుంచి 50, కార్లకు 60 నుంచి 80, బస్సులకు 200 నుంచి 300 రోజుకు చెల్లించాలని ముసాయిదాల రవాణా శాఖ ప్రతిపాదించింది. తెలంగాణలో మరో 3 నగరాలకు ఔటర్ రింగ్ రోడ్ రానున్నాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్ నిర్మించనున్నారు. ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ గురించి వివరించారు. రాష్ట్రంలో రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. తెలంగాణలో కొత్తగా మరికొన్ని నగరాలకు ఔటర్ రింగ్ రోడ్డులు కాబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించి మెగా గ్రోత్ కారిడార్లలో ఏకరీతి అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై మున్సిపల్ శాఖకు సూచించారు. రాష్ట్రంలో మెగా గ్రోత్ కారిడార్ల అభివృద్ధి, వాటి ప్రణాళికలపై ఎన్సీఆర్ హెచ్ఆర్డీలో మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని ప్రతిపాదిత మెగా గ్రోత్ కారిడార్ల అభివృద్ధి ప్రణాళికలపై అధికారులకు పలు సూచనలు చేశారు. మహబూబ్ నగర్, బూత్పూర్, జడ్చర్లను కలుపుతూ గ్రోత్ కారిడార్ ఏర్పాటు ప్రణాళికలు రూపొందించాలి. కొత్తగూడెం, పాల్వంచ, సుజాత నగర్ కలిపి గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయాలి. నల్గొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్ ను, ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు కావాలి. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఆలంపూర్ జోగులాంబ ఆలయ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలి. సింగరేణి పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను ఒక యూనిట్ గా అభివృద్ధి చేయాలి. సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలి. ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు, రింగ్ రోడ్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలతో పాటు ఇతర అంశాలన్నీ గ్రోత్ కారిడార్లలో స్పష్టంగా ఉండాలి అని రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ప్రణాళికలు పనులు చేపట్టాలి. వరంగల్ విమానాశ్రయం ఏర్పాటుతో ఆ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారుతాయి. ఆ విమానాశ్రయానికి కావలసిన నీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ను రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోతుంది. గ్రోత్ కారిడార్లలో వచ్చే 25 ఏళ్లకు సరిపోయేలా ప్రతిదీ డిజైన్ చేయాలని స్పష్టంగా ఉండాలి. నగరాల్లో ఖర్చును తగ్గించుకోవడానికి ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలి. లీజుకు తీసుకునే వాహనాలు కూడా ఈవీ వాహనాలే ఉండాలి. ప్రతి చోట పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళికలు ఉండాలి అన్నారు. మున్సిపాలిటీలలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించాలి. ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో రేడియేషన్ తగ్గించడానికి మల్టీ యూటిలిటీ టవర్స్ ఏర్పాటు చేయాలి. నగరాలు, పట్టణాల్లో సమస్యలను పరిష్కరించడానికి ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఏఐ వినియోగం కోసం సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకోవాలి. భూగర్భ డ్రైనేజీ, స్మార్ట్ పోల్స్, రోడ్లు, ఎస్టీపీలు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఈవీ వంటి అంశాలపైన ప్రతి చోట ఒకే విధమైన ప్రణాళికతో ముందుకెళ్లాలి అని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి పొంగులేటి కీలక హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్రంలో రోజు రోజుకు ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తెలంగాణలో బానుటి బగబగలు పెరిగిపోతున్నాయి. ఉదయం 8 గంటల తర్వాత ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జనాలు జంకుతున్నారు. భారీగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వడదెబ్బ తగలడం, అస్వస్థతకు గురి కావడం వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఎండలు మండిపోతుండటంతో జనాలు ఇళ్ల నుంచి బయటికి కాలు పెట్టలేకపోతున్నారు. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని, వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎండల పట్ల రాష్ట్ర ప్రజలు అలర్ట్ గా ఉండాలని తెలంగాణ రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా కీలక సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్ల నుంచి ప్రజలు బయటికి రావద్దని మంత్రి పొంగులేటి సూచించారు. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో కూడా వేడి గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. తీవ్రమైన వడగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఆకస్మిక వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సూచనలు చేయాలని ఆదేశించారు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున తాగునీటికి ఎక్కడా కొరత లేకుండా వడదెబ్బ మరణాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు అవసరమైన మందులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. సిట్ నోటీసులపై బండి భగీరథ్ స్పందించారు. ఇవాళ సిట్ విచారణకు గైర్హాజరైన బండి భగీరథ్ ఎల్లుండి వస్తానని చెప్పారు. సరైన ఆధారాలు తీసుకుని విచారణకు వచ్చి హాజరవుతానని సిట్ అధికారులకు తాజాగా ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన బండి సంజయ్ పోక్సో కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ని ఇవాళ విచారణకు రావాలంటూ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినా రాకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. బండి భగీరథ్ ఆచూకీ కనిపించడం లేదంటూ ఆరోపణలు వస్తున్న వేళ సిట్ కు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ సిట్ విచారణకు రాలేకపోతున్నానని, ఎల్లుండి అన్ని కీలక ఆధారాలతో వస్తానని బండి భగీరథ్ లేఖలో పేర్కొన్నారు. నిజానికి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సిట్ విచారణ కోసం పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ కు రావాలని అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ బండి భగీరథ్ రాలేదు. సిట్ విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో తాజాగా బండి భగీరథ్ సిట్ అధికారులకు ఒక లేఖ రాయడం గమనార్హం. తాను వ్యక్తిగత కారణాల వల్ల సిట్ విచారణకు హాజరు కాలేకపోతున్నానని, శుక్రవారం రోజున విచారణకు వస్తానని స్పష్టం చేశారు. అయితే తనపై నమోదైన పోక్సో కేసులో తన వద్ద ఉన్న అన్ని కీలక ఆధారాలతో విచారణ అధికారుల ముందుకు వస్తానని పేర్కొన్నారు. తనపై నమోదైన పోక్సో కేసులో పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తానని తేల్చి చెప్పారు. మరోవైపు ఈ పోక్సో కేసులో తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు బండి భగీరథ్ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఈ పిటిషన్ ను మంగళవారం దాఖలు చేయగా ప్రస్తుతం హైకోర్టుకు సెలవులు ఉండడంతో గురువారం రోజున వెకేషన్ బెంచ్ ముందు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో చూసిన తర్వాత సిట్ విచారణకు హాజరు కావాలని బండి భగీరథ్ వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో సిట్ అధికారులు రెండోసారి బాధితురాలి స్టేట్మెంట్ ను నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసులో కఠినమైన పోక్సో సెక్షన్లను అదనంగా చేర్చడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో బాధితురాలు వయసు కీలకంగా మారింది. ఆమెకు 2 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నట్లు వార్తలు రావడంతో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే ఎల్లుండి బండి భగీరథ్ విచారణ సమయంలో ఎలాంటి ఆధారాలను సమర్పిస్తారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వృద్ధులు, వితంతువులు, ఇతర అణగారిన వర్గాలకు అండగా నిలవడంలో ఆసరా పింఛన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వృద్ధులు, వితంతువులు, ఇతర అణగారిన వర్గాలకు అండగా నిలవడంలో ఆసరా పింఛన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గత కొంతకాలంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది దరఖాస్తుదారులకు ఊరటనిచ్చే విధంగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ప్రజా దర్బార్ వేదికగా ఆయన ప్రజలకు భరోసానిస్తూ త్వరలోనే అర్హులందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న పింఛన్ల దరఖాస్తులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం నుంచి దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. కేవలం కాగితాల మీద దరఖాస్తులు చూసి కాకుండా క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిస్థితిని సమీక్షించి నిజమైన పేదలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ ఏ రాజకీయ
పక్షంతో సంబంధం లేకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా పింఛన్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కొత్త జాబితాలో వయోవృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు మొదటి విడతలో పెద్దపీట వేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియతో పాటు పింఛన్ల పంపిణీని కూడా వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉండగా అన్ని గ్రామాల్లో ఇప్పటికే 50 ఏళ్లు నిండిన కల్లు గీత కార్మికుల పింఛన్ల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆసరా పింఛన్లలో భాగంగానే వీటిని కూడా అందించనున్నారు. ప్రభుత్వం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు సంక్షేమ పథకాలు చేరవేయడమే ధ్యేయమని మంత్రి వెల్లడించారు. ఆసరా పింఛన్ల పెంపు విస్తరణ ద్వారా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి చేసిన ఈ ప్రకటనతో రాష్ట్రంలోని కొత్త దరఖాస్తుదారులు ఆశలు చిగురించాయి. త్వరలోనే బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్ సొమ్ము జమ అవుతుందన్న ఆశాభావంతో వేలాది మంది లబ్ధిదారులు ఉన్నారు. పసిడి మరింత ప్రియంగా మారుతోంది. గత ఏడాది కాలంగా భగ్గుమన్న బంగారం 2026 ఆరంభం నుంచి సామాన్య మధ్యతరగతి ప్రజల్లో కొత్త ఆశలు కలిగించింది. గోల్డ్ పతనం దిశగా పయనిస్తూ కొనుగోలుదారులకు ఊరించింది. ధరలు మరింత తగ్గుతాయని కూడా కొందరు మార్కెట్ వర్గాలు చెప్పుకొచ్చాయి. పసిడి మరింత ప్రియంగా మారుతోంది. గత ఏడాది కాలంగా భగ్గుమన్న బంగారం 2026 ఆరంభం నుంచి సామాన్య మధ్యతరగతి ప్రజల్లో కొత్త ఆశలు కలిగించింది. గోల్డ్ పతనం దిశగా పయనిస్తూ కొనుగోలుదారులను ఊరించింది. ధరలు మరింత తగ్గుతాయని కూడా కొందరు మార్కెట్ వర్గాలు చెప్పుకొచ్చాయి. దాంతో చాలా మంది బంగారం ధర మరింత తగ్గుతుందని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారందరికి షాక్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. పసిడిపై దిగుమతి సుంకాలను అమాంతం పెంచేసింది. వెండి, ప్లాటినం, ఇతర విలువైన లోహాలు కూడా దీని పరిధిలోకి చేర్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెంచిన ట్యాక్స్ మే 13 నుంచి అమలు అయ్యేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ దెబ్బకు బంగారం, వెండి రేట్లు ఆకాశానికి ఎగబాకాయి. భారతదేశంలో బంగారానికి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. నేడు దేశంలోని వివిధ మార్కెట్లలో బంగారం ధరల వివరాలను పరిశీలిస్తే అంతర్జాతీయ మార్కెట్ సంకేతాల వల్ల ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఈ రోజుల్లో బంగారం, వెండి ధరలు నిరంతరం మారుతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ రోజు కూడా బంగారం, వెండి ధరలు మారుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ రోజు భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని తాజా బంగారం, వెండి ధరలను తెలుసుకుందాం. భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,62,010 రూపాయలకు పడిపోయింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,48,510లకు చేరింది. దేశంలోని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,63,680. 22 క్యారెట్ల ధర 1,50,010గా ఉంది. వెండి కిలో ధర 3,20,100గా ఉంది. ఇక హైదరాబాద్ లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,62,010 రూపాయలు. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,48,510గా ఉంది. వెండి కిలో ధర 3,20,100గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. అయితే తీవ్రమైన ఎండల మధ్య వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాల పురోగమనంతో పాటు అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. అయితే తీవ్రమైన ఎండల మధ్య వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాల పురోగమనంతో పాటు అల్పపీడనం ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం 2026 మే 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. నిన్నటి నైరుతి, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు 2026 మే 13వ తేదీన భారత కాలమానం ప్రకారం ఉదయం 8:30 అదే ప్రాంతంలో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా కొనసాగుతుంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీంతో పాటు ఉత్తర దక్షిణ ద్రోణి నైరుతి మధ్యప్రదేశ్ నుండి మధ్య మహారాష్ట్ర, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ అంతర కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ కోవా టీవీ.
వెల్కమ్ టు కోవా టీవీ. తెలంగాణలో అక్రమ పార్కింగ్ చేశారో ఇక టోయింగ్. రోజువారీ పార్కింగ్ ఫీజులు సైతం నెత్తిన పడతాయి. ఒకవేళ బ్రేక్ డౌన్ అయిన వాహనాలను రోడ్లపై వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. కొత్త ముసాయిదా పాలసీ రూపొందించిన రవాణా శాఖ ప్రభుత్వానికి పంపించింది. ప్రజల నుండి సూచనలను, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత అమలు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వ వాహనాల పార్కింగ్ కు సంబంధించి కొత్త పాలసీని తీసుకురాబోతుంది. ఇకపై వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం, రోజుల తరబడి వాహనాలను రోడ్డు పక్కన నిలపడం వంటివి కుదరదు. ఇలా వాహనాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే కొత్త రూల్స్ అమలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో వాహనాల పార్కింగ్ సహా ఇతర అంశాలకు సంబంధించి కొత్తగా ముసాయిదా పాలసీని రవాణా శాఖ ప్రభుత్వానికి సమర్పించింది. ఇటీవల సుప్రీంకోర్టు రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సర్కార్ ఈ ముసాయిదాను ఆమోదించగానే ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. ఆ తర్వాతే అమలు చేయనున్నారు. ఈ ముసాయిదా ప్రకారం ఎవరైనా వాహనాలను రోడ్లపై వదిలేసి వెళ్తే గతంలో జరిమానా విధించేవారు. ఇకపై అలా కాదు, జరిమానాలతో పాటుగా వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. టోయింగ్ ఛార్జీలను కూడా వాహన యాజమాని చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆ వాహనాన్ని పోలీసుల దగ్గర ఉంచినా అన్ని రోజులకు పార్కింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వాహనంపై ఏవైనా పెండింగ్ చలాన్లు ఉన్నా, ఇతర డాక్యుమెంట్లకు సంబంధించి ఏవైనా జరిమానాలు ఉన్నా చెల్లించాల్సిందే. ఒకవేళ వాహన యజమాని నెల నుంచి 45 రోజుల్లో క్లెయిమ్ చేయకపోతే ఆ వాహనాన్ని వేలానికి పంపే అవకాశం ఉంటుంది. వాహనాలు ట్రాఫిక్ కి ఇబ్బందిగా మారిన సమయంలో, బ్రేక్ డౌన్ అయిన సందర్భంలో ఫుట్పాత్లపై నో పార్కింగ్ జోన్లలో వాహనాల్ని టోయింగ్ చేయాలని రవాణా శాఖ ముసాయిదాలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వాహనాలు టోయింగ్, పార్కింగ్ ఫీజులకు సంబంధించి కూడా రవాణా శాఖ ఛార్జీలను ప్రతిపాదించింది. నగరాలు, గ్రామీణ ప్రాంతాల వారీగా ఈ ఛార్జీలు వేర్వేరుగా ఉన్నాయి. ఈ వాహనాలను పార్క్ చేసేందుకు కొత్తగా పీపీపీ భాగస్వామ్యంలో పార్కింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. ఈ వాహనాలకు నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాలను బట్టి రోజువారీ పార్కింగ్ ఫీజులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. బైకులకు రోజుకు 20 నుంచి 30, ఆటోలకు 35 నుంచి 50, కార్లకు 60 నుంచి 80, బస్సులకు 200 నుంచి 300 రోజుకు చెల్లించాలని ముసాయిదాల రవాణా శాఖ ప్రతిపాదించింది. తెలంగాణలో మరో 3 నగరాలకు ఔటర్ రింగ్ రోడ్ రానున్నాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్ నిర్మించనున్నారు. ఆదిలాబాద్, నాగోబా, బాసరా, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ గురించి వివరించారు. రాష్ట్రంలో రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. తెలంగాణలో కొత్తగా మరికొన్ని నగరాలకు ఔటర్ రింగ్ రోడ్డులు కాబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించి మెగా గ్రోత్ కారిడార్లలో ఏకరీతి అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై మున్సిపల్ శాఖకు సూచించారు. రాష్ట్రంలో మెగా గ్రోత్ కారిడార్ల అభివృద్ధి, వాటి ప్రణాళికలపై ఎన్సీఆర్ హెచ్ఆర్డీలో మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని ప్రతిపాదిత మెగా గ్రోత్ కారిడార్ల అభివృద్ధి ప్రణాళికలపై అధికారులకు పలు సూచనలు చేశారు. మహబూబ్ నగర్, బూత్పూర్, జడ్చర్లను కలుపుతూ గ్రోత్ కారిడార్ ఏర్పాటు ప్రణాళికలు రూపొందించాలి. కొత్తగూడెం, పాల్వంచ, సుజాత నగర్ కలిపి గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయాలి. నల్గొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్ ను, ఆదిలాబాద్, నాగోబా, బాసరా, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు కావాలి. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఆలంపూర్ జోగులాంబ ఆలయ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలి. సింగరేణి పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను ఒక యూనిట్ గా అభివృద్ధి చేయాలి. సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలి. ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు, రింగ్ రోడ్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలతో పాటు ఇతర అంశాలన్నీ గ్రోత్ కారిడార్లలో స్పష్టంగా ఉండాలి అని రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ప్రణాళికలు పనులు చేపట్టాలి. వరంగల్ విమానాశ్రయం ఏర్పాటుతో ఆ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారుతాయి. ఆ విమానాశ్రయానికి కావలసిన నీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ను రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోతుంది. గ్రోత్ కారిడార్లలో వచ్చే 25 ఏళ్లకు సరిపోయేలా ప్రతిదీ డిజైన్ చేయాలని స్పష్టంగా ఉండాలి. నగరాల్లో ఖర్చును తగ్గించుకోవడానికి ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలి. లీజుకు తీసుకునే వాహనాలు కూడా ఈవీ వాహనాలే ఉండాలి. ప్రతి చోట పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళికలు ఉండాలి అన్నారు. మున్సిపాలిటీలలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించాలి. ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో రేడియేషన్ తగ్గించడానికి మల్టీ యూటిలిటీ టవర్స్ ఏర్పాటు చేయాలి. నగరాలు, పట్టణాల్లో సమస్యలను పరిష్కరించడానికి ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఏఐ వినియోగం కోసం సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకోవాలి. భూగర్భ డ్రైనేజీ, స్మార్ట్ పోల్స్, రోడ్లు, ఎస్టీపీలు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఈవీ వంటి అంశాలపైన ప్రతి చోట ఒకే విధమైన ప్రణాళికతో ముందుకెళ్లాలి అని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి పొంగులేటి కీలక హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్రంలో రోజు రోజుకు ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తెలంగాణలో బానుటి బగబగలు పెరిగిపోతున్నాయి. ఉదయం 8 గంటల తర్వాత ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జనాలు జంకుతున్నారు. భారీగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వడదెబ్బ తగలడం, అస్వస్థతకు గురి కావడం వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఎండలు మండిపోతుండటంతో జనాలు ఇళ్ల నుంచి బయటికి కాలు పెట్టలేకపోతున్నారు. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని, వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎండల పట్ల రాష్ట్ర ప్రజలు అలర్ట్ గా ఉండాలని తెలంగాణ రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా కీలక సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్ల నుంచి ప్రజలు బయటికి రావద్దని మంత్రి పొంగులేటి సూచించారు. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో తీవ్రమైన వడగాలులు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో కూడా వేడి గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. తీవ్రమైన వడగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఆకస్మిక వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సూచనలు చేయాలని ఆదేశించారు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున తాగునీటికి ఎక్కడా కొరత లేకుండా వడదెబ్బ మరణాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు అవసరమైన మందులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. సిట్ నోటీసులపై బండి భగీరథ్ స్పందించారు. ఇవాళ సిట్ విచారణకు గైర్హాజరైన బండి భగీరథ్ ఎల్లుండి వస్తానని చెప్పారు. సరైన ఆధారాలు తీసుకుని విచారణకు వచ్చి హాజరవుతానని సిట్ అధికారులకు తాజాగా ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన బండి సంజయ్ పోక్సో కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ని ఇవాళ విచారణకు రావాలంటూ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినా రాకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. బండి భగీరథ్ ఆచూకీ కనిపించడం లేదంటూ ఆరోపణలు వస్తున్న వేళ సిట్ కు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ సిట్ విచారణకు రాలేకపోతున్నానని, ఎల్లుండి అన్ని కీలక ఆధారాలతో వస్తానని బండి భగీరథ్ లేఖలు పేర్కొన్నారు. నిజానికి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సిట్ విచారణ కోసం పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ కు రావాలని అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ బండి భగీరథ్ రాలేదు. సిట్ విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో తాజాగా బండి భగీరథ్ సిట్ అధికారులకు ఒక లేఖ రాయడం గమనార్హం. తాను వ్యక్తిగత కారణాల వల్ల సిట్ విచారణకు హాజరు కాలేకపోతున్నానని, శుక్రవారం రోజున విచారణకు వస్తానని స్పష్టం చేశారు. అయితే తనపై నమోదైన పోక్సో కేసులో తన వద్ద ఉన్న అన్ని కీలక ఆధారాలతో విచారణ అధికారుల ముందుకు వస్తానని పేర్కొన్నారు. తనపై నమోదైన పోక్సో కేసులో పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తానని తేల్చి చెప్పారు. మరోవైపు ఈ పోక్సో కేసులో తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు బండి భగీరథ్ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఈ పిటిషన్ ను మంగళవారం దాఖలు చేయగా ప్రస్తుతం హైకోర్టుకు సెలవులు ఉండడంతో గురువారం రోజున వెకేషన్ బెంచ్ ముందు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో చూసిన తర్వాత సిట్ విచారణకు హాజరు కావాలని బండి భగీరథ్ వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో సిట్ అధికారులు రెండోసారి బాధితురాలి స్టేట్మెంట్ ను నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసులో కఠినమైన పోక్సో సెక్షన్లను అదనంగా చేర్చడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో బాధితురాలి వయసు కీలకంగా మారింది. ఆమెకు 2 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నట్లు వార్తలు రావడంతో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే ఎల్లుండి బండి భగీరథ్ విచారణ సమయంలో ఎలాంటి ఆధారాలను సమర్పిస్తారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వృద్ధులు, వితంతువులు, ఇతర అణగారిన వర్గాలకు అండగా నిలవడంలో ఆసరా పింఛన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వృద్ధులు, వితంతువులు, ఇతర అణగారిన వర్గాలకు అండగా నిలవడంలో ఆసరా పింఛన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గత కొంతకాలంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది దరఖాస్తుదారులకు ఊరటనిచ్చే విధంగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ప్రజా దర్బార్ వేదికగా ఆయన ప్రజలకు భరోసానిస్తూ త్వరలోనే అర్హులందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న పింఛన్ల దరఖాస్తులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం నుంచి దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. కేవలం కాగితాల మీద దరఖాస్తులు చూసి కాకుండా క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిస్థితిని సమీక్షించి నిజమైన పేదలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ ఏ రాజకీయ
పక్షంతో సంబంధం లేకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా పింఛన్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కొత్త జాబితాలో వయోవృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు మొదటి విడతలో పెద్దపీట వేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియతో పాటు పింఛన్ల పంపిణీని కూడా వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉండగా అన్ని గ్రామాల్లో ఇప్పటికే 50 ఏళ్లు నిండిన కల్లు గీత కార్మికుల పింఛన్ల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆసరా పింఛన్లలో భాగంగానే వీటిని కూడా అందించనున్నారు. ప్రభుత్వం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు సంక్షేమ పథకాలు చేరవేయడమే ధ్యేయమని మంత్రి వెల్లడించారు. ఆసరా పింఛన్ల పెంపు విస్తరణ ద్వారా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి చేసిన ఈ ప్రకటనతో రాష్ట్రంలోని కొత్త దరఖాస్తుదారులు ఆశలు చిగురించాయి. త్వరలోనే బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్ సొమ్ము జమ అవుతుందన్న ఆశాభావంతో వేలాది మంది లబ్ధిదారులు ఉన్నారు. పసిడి మరింత ప్రియంగా మారుతోంది. గత ఏడాది కాలంగా భగ్గుమన్న బంగారం 2026 ఆరంభం నుంచి సామాన్య మధ్యతరగతి ప్రజల్లో కొత్త ఆశలు కలిగించింది. గోల్డ్ పతనం దిశగా పయనిస్తూ కొనుగోలుదారులకు ఊరించింది. ధరలు మరింత తగ్గుతాయని కూడా కొందరు మార్కెట్ వర్గాలు చెప్పుకొచ్చాయి. పసిడి మరింత ప్రియంగా మారుతోంది. గత ఏడాది కాలంగా భగ్గుమన్న బంగారం 2026 ఆరంభం నుంచి సామాన్య మధ్యతరగతి ప్రజల్లో కొత్త ఆశలు కలిగించింది. గోల్డ్ పతనం దిశగా పయనిస్తూ కొనుగోలుదారులను ఊరించింది. ధరలు మరింత తగ్గుతాయని కూడా కొందరు మార్కెట్ వర్గాలు చెప్పుకొచ్చాయి. దాంతో చాలా మంది బంగారం ధర మరింత తగ్గుతుందని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారందరికి షాక్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. పసిడిపై దిగుమతి సుంకాలను అమాంతం పెంచేసింది. వెండి, ప్లాటినం, ఇతర విలువైన లోహాలు కూడా దీని పరిధిలోకి చేర్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెంచిన ట్యాక్స్ మే 13 నుంచి అమలు అయ్యేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ దెబ్బకు బంగారం, వెండి రేట్లు ఆకాశానికి ఎగబాకాయి. భారతదేశంలో బంగారానికి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. నేడు దేశంలోని వివిధ మార్కెట్లలో బంగారం ధరల వివరాలను పరిశీలిస్తే అంతర్జాతీయ మార్కెట్ సంకేతాల వల్ల ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఈ రోజుల్లో బంగారం, వెండి ధరలు నిరంతరం మారుతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ రోజు కూడా బంగారం, వెండి ధరలు మారుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ రోజు భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని తాజా బంగారం, వెండి ధరలను తెలుసుకుందాం. భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,62,010 రూపాయలకు పడిపోయింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,48,510లకు చేరింది. దేశంలోని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,63,680. 22 క్యారెట్ల ధర 1,50,010గా ఉంది. వెండి కిలో ధర 3,20,100గా ఉంది. ఇక హైదరాబాద్ లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,62,010 రూపాయలు. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,48,510గా ఉంది. వెండి కిలో ధర 3,20,100గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. అయితే తీవ్రమైన ఎండల మధ్య వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాల పురోగమనంతో పాటు అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. అయితే తీవ్రమైన ఎండల మధ్య వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాల పురోగమనంతో పాటు అల్పపీడనం ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం 2026 మే 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. నిన్నటి నైరుతి, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు 2026 మే 13వ తేదీన భారత కాలమానం ప్రకారం ఉదయం 8:30 అదే ప్రాంతంలో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా కొనసాగుతుంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీంతో పాటు ఉత్తర, దక్షిణ ద్రోణి నైరుతి మధ్యప్రదేశ్ నుండి మధ్య మహారాష్ట్ర, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ అంతర కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.
చియాంగ్ కోవా టీవీ.